నిన్న ఏమైందంటే ఏదో చిన్న ఇష్యూని చాలా పెద్ద ఇష్యూ చేసి పవన్ కుమార్ గారి పేషెంట్ చాలా బదనాం చేశారు. అంటే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి పేషెంట్నే బదనాం చేసినప్పుడు నాలాంటి వాడి పరిస్థితి ఏంటి? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషి బదనం అవుతుందని చెప్తున్నటువంటి వ్యక్తి విజయనగరానికి చెందిన భీమర్శెట్టి రమణబాబు. ఆయన ఎందుకు ఈ వ్యాఖ్య చేశారంటే వీడియో తప్పక చూడాల్సిందే. అందరికీ నమస్కారం అండి. నా పేరు భీమర్శెట్టి రమణబాబు. నేను విజయనగరంలో ఉంటున్నానండి. లక్ష్మీ గణపతి కాలనీ విజయనగరంలో ఉంటున్నాను నేను. నాకు అచ్యుతాపురం మండలం గుప్తూరు పంచాయతీలో పెద్దకంశెట్టి రామస్వామి నాయుడు గారి దగ్గర నుంచి 11 ఎకరాల 23 సెంట్లు భూమి నా పేరున, నా భార్య పేరున, మా మామగారి పేరున మేము తీసుకున్నాం. 2004లో మాకు భూ సరైన హ్యాండ్ చేసే ఇప్పటికి భూ సాగులో మేము ఉన్నాం. అయితే ఈలోగా జరిగినటువంటి ఎపిసోడ్లు ఏంటంటే, మాకు ఈ పైలా వెంకటస్వామి బాబు అనే వ్యక్తి కోర్టుల ద్వారా మేము కోర్టు లావాదేవీలు జరుగుతున్నాయండి. కోర్టు లావాదేవీలు జరుగుతున్నప్పటికీ కోర్టు లావాదేవీల్లో మనకి హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా మనమే గెలుచుకున్నాం. సుప్రీంకోర్టులో కూడా మనమే గెలుచుకున్నామండి. గెలుచుకున్న తర్వాత మరలా ఇక్కడ వైజాగ్ కోర్టులో కూడా కేసు ఒకటి నడుస్తుందండి. అది కూడా హీరింగ్ టైం దగ్గరకు వచ్చింది. ఈలోగా ఏమైందంటే నిన్న నాకు లీడర్ పేపర్లో ఒక వార్త చూశానండి. లీడర్ పేపర్లో ఒక వార్త చూసిన తర్వాత నేను హతాశ అయ్యానండి. ఇప్పుడు పిఆర్ఎస్ నాయుడు అనే వ్యక్తికి ఈరోజు అక్కడ సెంటు భూమి కూడా లేదు, అంతా అమ్మేశాడు. మొత్తం భూమి అమ్మేశాడు. నాకు 11 ఎకరాలు 23 సెంట్లు అమ్మాడు. సురేష్ జైన్ అనే వ్యక్తికి నవరత్న ఎస్టేట్స్ వాళ్ళకేమో 15 ఎకరాలు అమ్మాడు. ప్రిన్స్ షూమర్ట్ వాళ్ళకేమో 6 ఎకరాలు అమ్మాడు. వీళ్ళందరికీ పోగా 1 సెంటు కూడా భూమి లేదు. కానీ ఈ రకమైనటువంటి నిన్న వచ్చినటువంటి పేపర్ న్యూస్ చూసి నేను కంగారయ్యి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టాను. అందులో నాది కూడా 11 ఎకరాల 23 సెంట్లు ఉంది. నా భూ సంగతి తేల్చుకుంటా అయిపోయామని చెప్పేసి ఏదో చెప్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో సురేష్ అనే వ్యక్తి ద్వారా ఇదంతా లాబింగ్ జరుగుతుందని చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా అభిమానం అండి. ఈరోజు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని వారు కూడా ఆ ప్రభుత్వంలో ఆయన కూడా భాగస్వామే అయినప్పటికీ కూడా ఇటువంటి ఆయనకు ఈ నాయకులు అన్న తర్వాత అన్నీ ఫాలో అవ్వలేరు కాబట్టి ఈ రకమైనటువంటి దీంట్లో తప్పు జరగవచ్చు. కానీ నిన్న ఏమైందంటే ఏదో చిన్న ఇష్యూని చాలా పెద్ద ఇష్యూ చేసి పవన్ కుమార్ గారి పేషెంట్ చాలా బదనాం చేశారు. అంటే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి పేషెంట్నే బదనాం చేసినప్పుడు నాలాంటి వాడి పరిస్థితి ఏంటి? అటువంటి పరిస్థితిలో వీళ్ళు ఎంత దేనికైనా వెళ్తారో నా భూమి కబ్జా అవ్వకుండా కాపాడమని చెప్పి పత్రికా విలేకరుల సోదరులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నేను ప్రార్థిస్తున్నాను. సహకరించకపోతే మేమేమీ చేయలేమంటే రెవెన్యూ వాళ్ళని కొద్దిగా మాట్లాడాలంటే నాకు చాలక అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేని ఎవరు కనుక్కుందామని చెప్పేసి నేను ఒక స్నేహితుడితో చెప్పుకుంటే అక్కడ క్యాంప్ ఆఫీస్లో వాళ్ళ అన్నయ్య గారు ఉంటే ఆయనకి కలిసామండి. వాళ్ళకి కలిసారంటే ఆయన తప్పకుండా మీకు ఏదైనా సాయం జరుగుతుందండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారు. నాకు సాయం జరిగిందండి. అక్కడ నా దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి కూడా వారు ఆశించలేదు, నేను ఇవ్వలేదు కూడా. దాన్ని బేస్ చేసుకొని రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ ఏమో 145 నోటీస్ ఇచ్చాడు. 145 నోటీస్ ఇచ్చిన తర్వాత 145 నోటీస్ని అది నేను ఇచ్చిన కంప్లైంట్ మీద 145 నోటీస్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, 145 నోటీసు ఎమ్మెల్యే ఇప్పించాడని చెప్పి వాళ్ళకి ఇలా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని చెప్పి ఈ రకమైనటువంటి ప్రాపగాండా చేసి ఆయన ఎమ్మెల్యేని మొత్తం మీద రోడ్డు మీదకి ఇచ్చేసారు. ఆయన తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడ ఇవ్వడం వల్ల నా ఆస్తికి ఎక్కడైనా ముప్పు వస్తుందని ఉద్దేశంతో నిన్న ప్రెస్ నోట్ చూసి ఈవేళ నేను ఇక్కడ ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది. అంటే మీ ఆస్తికి ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు? ఏది మీరు ఇప్పుడు ఉన్న సైటు ఎమ్మెల్యే గారికి నా ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన నాకు ఉపకారం చేశారు, మాట సాయం చేశారు. ఎమ్మెల్యేగా మాత్రం చెయ్యాలి కదండి. అక్కడ నా భూమి ఉన్నది, ఆ నియోజకవర్గంలో భూమి ఉన్నప్పుడు నాకు చెయ్యాలి కదా. చేశారు, ఆయన న్యాయం చేశారు. న్యాయం ఉంటే చేస్తామన్నారు, అలాగే అన్నాను. నా భూమి ఇలా కబ్జా చేసేస్తున్నాడు అని చెప్తే అలాగే నేను కనుక్కుంటానంటే చెప్తానండి అని చెప్పి తమ్ముడు గారితో ఎమ్మెల్యే గారిని నేను కలవలేదు.
ఎమ్మెల్యే గారు అన్నయ్య గారు ఆ టైంలో ఉంటాయని చెప్పి నేను విజయనగరంలో ఉంటాను కదా సార్. ఇది పరిస్థితి అన్నమాట. దయచేసి మీకు న్యాయం మీరు